అందరికీ నమస్కారం. మీరు డైమండ్ ఆర్నమెంట్ పర్చేస్ చేస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఐజీఐ ఎస్జిఎల్ సర్టిఫికేట్ మాత్రం చూసి తీసుకోవాలి. అసలు ఐజీఐ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ జిమ్నాలజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అండి. ఎస్జిఎల్ అంటే సాలిటరీ జిమ్నాలజికల్ ల్యాబొరేటరీ. సో ఈ రెండు సర్టిఫికేట్ ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే మీరు తప్పకుండా పర్చేస్ చేయాలి. దేనికోసం అంటే మీరు తీసుకున్న డైమండ్ ఆర్నమెంట్లో కట్టేముంది, కలర్ ఏముంది, క్లారిటీ ఏముంది అనేది దాంట్లో రాసి ఉంచుతారండి. అదే కాకుండా మీరు తీసుకున్న ఆర్నమెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయని కూడా వాళ్ళు దాంట్లో రాసి ఉంచుతారు. కనుక మీరు ఈ సర్టిఫికేట్ ఉన్న ఆర్నమెంట్స్ని తప్పకుండా తీసుకోవాలి. ఇంకా చాలా ఉందండి. దాంట్లో మీరు తీసుకున్న డైమండ్ ఆర్నమెంట్లో ఏమైనా ఇంక్లూజన్స్ ఉన్నాయా అని కూడా వాళ్ళు రాసి ఉంచుతారండి. ఇంక్లూజన్స్ అంటే చిన్న చిన్న డాట్స్, బ్లాక్ డాట్స్ అండి. ఇలాంటి డైమండ్ని మనం ఎప్పుడు కూడా పర్చేస్ చేయకూడదు. ఎందువల్లంటే ఇలాంటి డైమండ్స్ పర్చేస్ చేయడం వల్ల మనము ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం తీసుకున్న డైమండ్ చాలా ప్యూరిటీగా ఉండాలి. అంటే చాలా మినరల్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛమైన డైమండ్స్ మాత్రమే మనం ఇప్పుడు కూడా పర్చేస్ చేయాలి. లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వివరాలన్నీ కూడా ఈ సర్టిఫికేట్ వారు దాంట్లో తెలియజేస్తారు. ఇంకా మనం డీప్గా తెలుసుకోవాలి, మనం తీసుకున్న ఆర్నమెంట్ తాలూకు వివరాలు ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఐజీఐ సైట్లోకి వెళ్ళి మీరు తీసుకున్న ఆర్నమెంట్ తాలూకు సర్టిఫికేట్ నెంబర్ కనుక అందులో చెక్ చేస్తే ఇంకా మీకు పూర్తి వివరాలు అనేది ఉంటుందండి. కనుక మీరు తప్పకుండా ఈ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఈ సర్టిఫికేట్ ఆర్నమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అదే కాకుండా మీరు తీసుకున్న డైమండ్ గుడ్డ, వెరీ గుడ్డ, ఎక్సలెంట్ కట్లో ఉందా, ఈ విషయాలు కూడా దాంట్లో రాసి ఉంటాయండి. మనము ఎప్పుడైనా డైమండ్ తీసుకున్నప్పుడు గుడ్లో తీసుకోవాలా, వెరీ గుడ్లో తీసుకోవాలా, ఎక్సలెంట్ కట్లో తీసుకోవాలా, ఈ వివరాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తప్పకుండా తెలియజేస్తాను. అదే కాకుండా మనం తీసుకున్న డైమండ్ కలర్ ఏంటి, కట్ ఏంటి, క్లారిటీ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనం తప్పకుండా తెలుసుకుందామండి. అప్పటి వరకు మన వేణు గోల్డ్ కలెక్షన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. అదే కాకుండా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు అన్ని వివరాలు కూడా నేను తెలియజేస్తాను. అప్పటి వరకు మీ వేణు శంకరి. థ్యాంక్ యూ.